నేను ఈరోజు చికెన్ మోమోస్ చేసి చూపిస్తున్నానండి. చూసారండి, మైదాని నేను బాగా 10 నిమిషాలు అవుతుందండి, బాగా చేసి పెట్టేశాను. కలుపుకొని ముద్దలాగా పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసానండి, ఆరిపోకుండా ఉండడానికి ఆయిల్ వేసాను. ఇదిగోండి ఈ కప్పుతో వేసాను, ఈ కప్పుతోనే వేసుకున్నాను అనమాట. ఇందాకలో పిండిని కలుపుకున్నానండి, మైదా పిండిని. ఇందాకలో కూడా నేను వెజ్కి పిండితో కలుపుకున్నాను కదా, 4 ఉండలు అయితే మిగిలాయి. ఇదిగోండి ఇప్పుడు కూడా ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు ఇది మనం పూరీలాగా మనం తయారు చేసుకోవాలి. ఇందాకలో చూపించిన ఆ ప్రాసెస్ అవుతుంది. ఇది చికెన్ అండి, 1/2 కేజీ ఉంటుందండి. ఇది దీనికి ఇదిగోండి చికెన్కి మనకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఇది వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం ఒక్కొక్కటి వేసుకొని మనం కలుపుకుందాం. ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. తర్వాత అల్లం చూసారా, ఎంత చిన్నగా మనం తరిగి పెట్టుకోవాలండి, చిన్నది ఇంత వేసి. వెల్లుల్లి కూడా నేను ఇలా తరిగి పెట్టుకున్నానండి. ఇదిగోండి పచ్చిమిర్చి, ఇది ఎక్కువ కారం అండి, పచ్చిమిర్చి కూడా చాలా ఘాటు కారం. కొత్తిమీర, గిన్నె నిండిపోయినట్టుంది, కలపాలి కదా, గిన్నె మార్చేద్దామా. తర్వాత కొంచెం పసుపు, కొంచెం పెప్పర్, మిరియాలు పౌడర్, తర్వాత సోయా సాస్, సరిపోద్దా. తర్వాత నిమ్మరసం, బౌల్ని మార్చానండి ఎందుకంటే నిండిపోయింది. ఇందులో కలుపుకోవడానికి ఇది బాగుంటుంది కదా. నిమ్మరసం వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కారం వేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందాం. అంతేనండి, అన్నీ వేసుకొని కలుపుకుందాం. చూసారా, ఇదిగోండి చూసారండి, ఇలాగా కలిపి పెట్టుకున్నాను. ఇలాగన్నీ తీసుకొని ఇది కొంచెం వెడల్పుగా ఉంది కదా, ఈ గిన్నెలో కలుపుకున్నాను. తర్వాత అన్నీ తీసి ఇందులో పెట్టేశాను. ఇదిగోండి ఉంటానండి. మా పాప సౌండ్ బాత్రూంలోకి వెళ్ళింది, కొలాయి విప్పింది కదా సౌండ్. అంతేనండి, ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇది మనం పూరీలాగా చేసుకోవాలి కదా, ఇందాక చూపించాను కదా, అలాగేనండి సేమ్ నేను చూపిస్తాను. తర్వాత 1 కప్ తీసుకున్నాను
మైదాని ఇందాక చూపించాను కదా, అన్నీ కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నానండి. ఇదిగోండి, నాకైతే మొత్తం 16 వచ్చినాయి. ఇదిగోండి, ఈ మాత్రం సైజులో చేసుకున్నాను. 16 వచ్చాయి. ఇది కొంచెం ఈ పిండి మనం ఒత్తుకోవడానికి పిండిని కొంచెం పెట్టుకున్నాను. అదే మనం చిన్న సైజు పూరీలాగా మనం ఒత్తుకోవాలండి. తర్వాత ఇది మనం ఇది పెట్టుకోవాలన్నమాట. పిండిని చల్లుకుంటూ మనం ఒత్తుకోవాలి. మాత్రం చాలండి. ఈ సైడ్లోనన్నీ మనం బాగా సరిపోతుంది. ఇప్పుడు దాకలో మనం వెజ్కి చేసుకున్నాం కదండి, అదే దీంట్లోనే మనం ఇదిగోండి చేసుకోవాలి. అన్నీ అలాగే ఒత్తుకోవాలి. అంతే, అయిపోయింది. కారంగానే ఉంటుందండి, ఎందుకంటే పచ్చిమిర్చి, ఈ పెప్పర్ ఇవన్నీ వేసాం కదా, కొంచెం కారం, గరం మసాలా చిల్లీ సాస్తో, టమాటా సాస్తో భలే ఉంటుందండి. చూసారా, అంతే. అన్నీ ఈ విధంగా మనం తయారు చేసుకుందామండి. నేను తయారు చేసి మళ్ళీ మీకు అన్నీ చూపిస్తానండి. ఏమండి, ఇప్పుడు మనం ఇన్ని ఏ షేప్లో అయినా మనం చేసుకోవచ్చండి. మనకు రాదు అన్న భయమే అక్కర్లేదండి. ఎందుకంటే ఈ మోమోస్ ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి ఇదో చూసారా, ఇలా ఈ చిగురిని మనం ఇలా చేసుకోవాలి. ఇంకా ఈ టైప్లో కూడా చేశాను. ఇంకొకటి మనం అదే ఇందాక చూపించాను కదా, ఇవ్వండి ఇలాగ మనం చేసుకొని ఇదిగోండి ఇలాగా అంతే. చూసారా, నేను కలుపుకున్న పిండి అంతా ఇలాగ అయిందండి. నేను ఎలా చేశానో ఆ ప్రాసెస్లో మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది.
ఈ నిమ్మరసం, సోయా సాసు ఇవన్నీ వేసుకోవడం మర్చిపోవద్దు. అయిపోయిందండి. ఇదే నేను ఇవాళ ఇది మీకు చూపిస్తున్నాను. ఇలాగా ఈ సైడ్లో ఉన్నవి కూడా మనం చక్కగా ఒత్తుకోవాలండి, ఎందుకంటే లావుగా ఉండిపోద్ది కదా. ఇది అయిపోయింది. ఇది ఒకటే. పలచగా చేసుకున్నాను. అంతేనండి. సరేనండి, నేను మళ్ళీ మీకు అన్నీ చేశాక చూపిస్తాను. అయిపోయిందండి. అంతేనండి. ఇవన్నీ నీట్ చేసుకుందాం, క్లీనింగ్ చేసుకోవాలి. ఉండమ్మా. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూసారండి చక్కగా వచ్చి ఇదిగోండి. 1 లేయర్ నేను వేసాను కదా. ఇప్పుడు రెండోది ఆయిల్ కూడా నేను అప్లై చేశాను అనమాట. ఇదిగోండి. ఇది కొంతమందికి ఇలా చేసేటప్పుడు కొంతమందికి ఇది తెలియట్లేదండి. నాకు అడిగారు, ఇదేం పెద్ద, ఇదేం కష్టం కాదు, పెద్ద ఇది లేదండి. ఇలా చేసేస్తే చక్కగా వచ్చేస్తుంది, అందరికీ వస్తుంది. అంతేనండి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. లైట్ చచ్చిపోయింది, అందుకనే లైట్ అవ్వట్లేదు. లైట్ వెలిగిస్తుంటే అగిపెట్టి దూరంగా పెట్టమ్మా. ఇదండి, ఇదిగోండి. ఇంకా చూసారా, ఇలా అన్నీ చేసుకున్నాం కదా, అన్నీ పెట్టుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేయాలండి ఒక 10 నిమిషాలు. ఇదిగోండి, మంట స్లో పెట్టాను. అయిపోయిందండి. అదండి, ఇప్పుడు ఈ చికెన్ మోమోస్ చేశాను కదండి, ఇది చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇలా కుక్ అయింది. చికెన్ అండి, చూసారా, చాలా బాగుంది. ఇదిగోండి చికెన్. మన టమాటా సాస్తోని, ఇదిగోండి చిల్లీ సాస్, ఇది నేను తిని చూపిస్తాను. చాలా బాగుందండి. నేను చేశాను బాగుందని అంటున్నాను కాదండి, టమాటా సాస్తో కూడా బాగుంటుంది. చిల్లీ సాస్ అండి. మీకు టేస్ట్ కూడా చూపించాను కదండి, చాలా బాగుంది. ఇలా
ఇలాగే మీరు కూడా వేయండి. రాదు నా అనుకోవద్దండి, చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మీరు చేసినట్టు చేయాలి. ఏది కూడా మనకు కష్టం అనిపించదు.